హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికి. ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేసిలా. మేమైతే మా ఆయన వాళ్ళు ఏదేదో ప్లాన్ చేసిళ్ళు. ఫ్యామిలీస్ కలిసి బయటకు వెళ్దాం, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం కానీ అది సక్సెస్ కాలేదు. ఒకరికి కుదిరితే ఒకరికి కుదరట్లేదు. అది పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ అది ఉంటుంది, అందరం కలిసి బయటకు వెళ్ళే ప్లానింగ్ ఉంటుంది. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాం. మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాం. న్యూ ఇయర్ అనేది ఈ రోజు ఎట్లా గడుస్తుంది అనేది సింపుల్ గా ఈ వ్లాగ్ లో అయితే చూపించాలనుకుంటున్నా. నైట్ 1:30 అట్లా అయింది పడుకునేసరికి. పైన ఇంటి ముందు అయితే నైటే ముగ్గు వేసి పడుకున్నా. మార్నింగ్ 4:10కి అలా అలారం పెట్టుకొని కిందకి వచ్చేసి అంతా క్లీన్ చేసుకొని ముగ్గు స్టార్ట్ చేసేసరికి 5 o'clock అయింది. ఇంకా నేను ఈ స్టేజ్కి వచ్చేసరికి మా పక్కన అక్క కూడా వేస్తుంది అనమాట. ఇంకా ఎదురుగా ఆంటీ అయితే నేను వచ్చేసరికి ఆమె ఆల్రెడీ ముగ్గు వేస్తూనే ఉన్నది. 4కి స్టార్ట్ చేసినట్టుంది. ఫైనల్లీ 7:30 ఆ టైం కల్లా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిందనమాట. ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. ఎట్లా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకో 2 layers వేద్దామని అనుకున్నా, కానీ చాలే అనిపించింది. మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేస్తా అంటే పెద్దగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి డిజైన్స్ అయితే వేస్తుంటే బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ డే ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు. ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, అసలు తట్టుకోలేము 2 days వరకు. సో అట్లా చాలే అని ఇంకా నేను ఫ్యూచర్ ఊహించుకొని ఆపేసిన అనమాట. ఇంట్లో వర్క్ చేసుకుందామని పైనకి వచ్చేసిన. ఇంకా పైనుంచి వ్యూ చూపించిన అనమాట, అందరు ఎట్లా ముగ్గులు వేస్తా అని. పిల్లల్ని ఫ్రెషప్ చేయించిండు ఆయన. ఇంకా ఈరోజు అయితే మా ప్రిన్సిపల్ అన్నే టీషర్ట్ వేసుకున్నది. అసలు వేసుకునేది ఈ టీషర్ట్ను మాత్రం ఎప్పుడు వేసుకున్నా లాక్కొని ఆమె వేసుకుంటుంది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తుంది. సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి స్కూల్లో? హ్యాపీనా? కానీ మేమే కేక్ కట్టింగ్ అట్లాంటిది ఏం చేసుకోలేదు. నైట్ 12 వరకు పిల్లలు మేల్కొనే ఉన్నారు. ఏంటంటే ట్యూస్డే రోజు ఇంకా అంటే ఎగ్ కలుస్తుంది అంటాం కదా కేక్లో, అట్లా అని కట్ చేయలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం ఇంకా నెగ్లెక్ట్ ఉండదు. వాళ్ళకి కొంచెం జలుబులు ఉన్నాయి ఎందుకులే అని ఇంకా లైట్ తీసుకున్నాం. ఇట్లా 2025 వచ్చిందో లేదో ఎన్నో సంవత్సరం నుంచి అనుకునేది మా మిస్సెస్ ఈరోజు సాధించింది. అదేంటో మీకు చెప్తా, వెయిట్. న్యూ ఇయర్ ముగ్గు కంప్లీట్ అయిందారా? అయింది కదా. మళ్ళీ ఇంత మార్నింగ్ టైంలో అదే మిరాకిల్ అసలు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచి ముగ్గేయాలి అని నైట్ పడుకునేటప్పుడు అనుకుంటాం. ఏది సంక్రాంతి ముందు రోజైనా, December 31st రోజైనా. కానీ నుంచో అనుకునేది ఈసారి అంటే నేను ప్రతిసారి చెప్పేది అన్నట్టు, ఈసారి తొందరగా లేస్తా, తొందరగా చేస్తా, ఇన్ టైంలో చేస్తా అని చెప్పేది. కానీ మా ఆయనకి ఎప్పుడు నమ్మకం లేకపోయేది. ఈసారి కూడా అట్లనే అనుకోవచ్చు. కానీ తొందరగా ముగ్గేసుకొని పైకి వచ్చేసేసరికి షాక్ అయింది అనమాట. ఇంకా వీళ్ళంతా ఫ్రెష్ అప్ అయ్యారు, ఇంకా నేను కాలేదు. కొంచెం ఆకలి ఉన్నది, అందుకోసమనే పైనాపిల్ ఎప్పుడో తీసుకొచ్చినవి ఖరాబ్ అవుతాయి అని జ్యూస్ చేద్దామని కట్ చేస్తాను. ఎప్పుడైనా మార్నింగ్ 9:30 అట్లా అయ్యేది, కానీ ఈసారి చాలా ఎర్లీగా అయింది. అదే విషయం చెప్తున్నా ఇక్కడైతే. ఫ్రెష్ అప్ అయ్యి రాగానే ఫస్ట్ అయితే జ్యూస్ తాగుతున్నా, వంట చేయడానికన్నా ముందు. ఇంకా వంట అయితే అవ్వలేదు. తాగుతావా? మా ప్రిన్సి ఫస్ట్ టైం పైనాపిల్ జ్యూస్ టేస్ట్ చేస్తాం. పట్టుకో, అటు పట్టుకో. ఎట్లుందిరా? బాగుందా? చెప్పు బాగుందని. ఒక్కసారి నువ్వే వేసుకో, అయిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్. నాకు నాకు పొద్దున్న ఐస్ క్యూబ్స్ వేస్తే బాగుండదని వేయట్లే. ఆహానికేమో ఐస్ క్యూబ్స్ కావాలని ఉంది. ఆహానికి ఐస్ క్యూబ్స్ కావాలని ఉన్నదనమాట. అందుకోసమనే వాడు అట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. దాంట్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేస్తే కానీ వాడు నిమ్మలం కాలేదు. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేనట్టుగా తాగిండు. ప్రిన్స్కి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఏదైనా తినేదైనా తాగేదైనా జస్ట్ అట్లా లిటిల్ బిట్ టేస్ట్ చేసి నచ్చితే తీసుకుంటుంది, లేదంటే పక్కన పెట్టేస్తుంది. కానీ ఆహాను అట్లా కాదు, వాడు ఎక్కువ విజువల్స్కి ప్రియారిటీ ఇస్తాడనమాట. చూడడానికి బాగుంటేనే తినడానికి యాక్సెప్ట్ చేస్తాడు. అది మహా ఇబ్బంది అవుతుంది నాకైతే. కన్విన్స్ చేయలేకపోతా నేనైతే. చాలా టైం టేకన్ ప్రాసెస్ నాకు ఆహానికి తినబెట్టడానికి అయితే. ఇంకా లంచ్ టైము
1:30 అట్లా అయింది వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ప్రిన్సీ ఈ టైం కల్లా ఆమె మార్నింగే లేచింది, నైట్ సరిగా పడుకోలేదు కాబట్టి ఆమెకు నిద్ర వస్తుంది, ఏడుస్తుంది అనమాట. పడుకోమంటే పడుకోవట్లేదు, ఇక్కడ తినడానికి రమ్మంటే రావట్లేదు. ఇంకా వాళ్ళ నాన్నతోనే అట్లా ఆటలు ఆడుతుంది. నాకేమో ఫుల్గా ఆకలి అవుతుంది. నా దగ్గరికి రాగానే మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. చిన్నపిల్లలు మదర్స్ తింటా అంటే ఏడుస్తారని అంటారు కదా, ఇంకా ప్రిన్స్ ఇంత పెద్దగైనా కూడా అలవాటు అయితే పోవట్లేదు. తినేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తుంది. ఇంకా కన్విన్స్ చేసి తినాల్సి వస్తుంది అనమాట. నార్మల్ అప్పుడు ఓకే, కానీ బాగా ఆకలిగా ఉన్నప్పుడు మస్తు కష్టమవుతుంది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికైతే. ఇంకా ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని తింటాను నేనైతే. ఇంకా నాకు అది బాగా అలవాటు. బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై, ఇంకొకటి బోటీ కర్రీ గ్రేవీ టైప్లో చేసిన. ఇవే మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఈరోజు. యాక్చువల్గా ఇంకా పాయసం కూడా చేసిన, కానీ అది లంచ్ తిన్న తర్వాత చేసిన అనమాట. అదంతా ప్రిపేర్ చేసుకుంటుంటే టైం ఎక్కువ అవుతుంది. ఆకలి బాగా వేస్తాను కదా, ఫస్ట్ తిందాం. మార్నింగ్ ఓన్లీ జ్యూసే తాగినాం కదా, అట్లా అని తినేసినాం. తర్వాత స్వీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే పైనకి వచ్చేస్తారనమాట. మా గ్యాంగ్ అంతా ఇక్కడనే ఉన్నది. ఫ్రెండ్సీ హాయ్, ఏం చేస్తారు? కైటు ఎగురుతుందా? నువ్వు దారవట్లు లాగద్దురా, లాగితే ఎగరదు. లాస్ట్ ఇయర్ కైట్ ఇంకా మంచిగా దాచి పెట్టుకున్నాడు ఆహాన్ అయితే. ఎప్పటి నుంచో అడుగుతాండి, ఇంకా టైం దొరికేసరికి వాళ్ళ నాన్న కైట్ ఎగరేస్తాడు. గాలి సరిగా రావట్లేదు. వాళ్ళైతే అదే గోదావరి గట్టు మీద రామసిలకావే, మళ్ళీ గోదావరి గట్టు మీద రామసిలకావే అట్లనా? ఓకే. దెబ్బలు పడతాయి రా రాజా, దెబ్బలు పడతాయి రాజా. ఎట్లా కొట్టుడు వద్దు కానీ నువ్వు చెప్పు నానా. కిస్ 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 ఎట్లా నాలా, ఎట్లా ఎట్లా. మస్తు యాక్టివ్గా ఉంటుంది మా ఫ్రెండ్స్ అమ్మ అయితే. ఏది ట్రెండింగ్లో ఉంటే అది నేర్చుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కైట్ ఎగరేస్తుంది ఇట్లా అంటాను మా పత్తుని. వాళ్ళ నాన్నని ఆహాన్ని ఎవరిని ఎగరేయట్లేదు, ఇద్దరిని నేనే ఎగరేస్తాను పట్టుకుంటాంది. కైట్ అయితే చాలా పైకి వెళ్ళింది. అసలు ఎండకి నాకు అసలు కనబడట్లేదు. సన్ పైన సన్ దగ్గర ఉన్నది. అదేంటి అది కళ్ళకు మొత్తం వాటర్ వచ్చినాయి. ఏమోనా మధ్య కొత్తగా నేర్చుకున్న వర్డ్ ఏమో ఏమో అంటుంది అనమాట. ఎక్కడ? ఓ పైన ఉన్నది. 2025లో మనం ఏదో సాధించాలి అనే దానికి ఇన్స్పిరేషన్గా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రాక్టికల్గా అయింది ఈరోజు అయితే. అంటే మనం ఒక్కోసారి ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం, రీచ్ అవ్వడానికి 99.9% కష్టపడతాం. ఎందుకో ఆ లాస్ట్ 1% దగ్గర ఎన్నో అపోహలతోనే ఆగిపోతాం ఒక్కోసారి. సేమ్ అలాగే మేము చాలాసేపు ట్రై చేసినా కైట్ ఎగరట్లేదని ఇంకా కిందికి వెళ్దాం అనుకున్నాం, గాలి సరిగ్గా రావట్లేదని. కానీ లాస్ట్ మినిట్లో అయినా ఇంకొకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తే మంచిగా పైనకి వెళ్ళిపోయింది కైట్ అయితే. అందుకేనేమో గొప్ప వాళ్ళంతా చెప్తుంటారు ప్రయత్నాన్ని అస్సలు వదులుకోవద్దని. మనం చివరి అనుకున్న ప్రయత్నం, దాని వెనకాల ప్రయత్నంకే మనకు గెలుపు అనేది రావచ్చు. అంటే ఆ సక్సెస్ అనేది ఎప్పుడు ఎట్లా వస్తుందో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇంకా మనం ప్రయత్నాన్ని అస్సలు వదలకుండా ఒక మంచి గట్టి ప్రయత్నంతో 2025లో ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.